మీరు ఇప్పుడు చూస్తున్నారు మనకు త్రిపురలోని ఉన్న కోటి అంటే దాదాపుగా కోటికి ఒకటి తక్కువ విగ్రహాలు ఒక పెద్ద కొండపై మొలిచినారు. అది దేవతలు మొలిచినారంటారు. అదేవిధంగా మనకు ఎవరో రాత్రి ఋషులు వచ్చి మొలిచినారంటారు. ఇది చరిత్ర చాలా పెద్దది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ మనకు ఈ విగ్రహాలు చూస్తూనే ఉన్నాము. మేము మిత్రులంతా కలిసి అగర్తల్ నుంచి ఇక్కడ దాదాపుగా 160 కిలోమీటర్లు ఇక్కడ వచ్చాము. మనకు ఇప్పుడు మీకు చూస్తున్నవి ఇవన్నీ మనకు ఉన్న కోటిలో విగ్రహాలు. మహాశివుడు మీరు చూస్తున్నారు, మధ్యలో కన్ను ఉంది, శివుని కన్ను. అదేవిధంగా ఇక్కడ జలపాతం ఉంది, మంచి జలపాతము. ఇక్కడ మనకు ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు అసలు అంత చుట్టూ ఫారెస్ట్. మేము అనంతపూర్ నుంచి హైదరాబాద్ నుంచి అగర్తలా వచ్చాము. నా పేరు ముక్కరహన్నాథ్, హెడ్ మాస్టర్ అనంతపూర్. ఇప్పుడు మనము చూడండి జంగల్స్ ఎంత నీట్గా ఉన్నాయి. మనకు అసలుకు ఈ విగ్రహాలు మొలిచిండేది యునెస్కో వాళ్ళు గుర్తించారు. ఇది వరల్డ్ వండర్స్లో ఒకటి. ఇక్కడ దీని మాన్యుమెంట్కి మనకు త్రిపుర గవర్నమెంట్ అనేక చర్యలు తీసుకుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు మెటికల్ ఇక్కడ నుంచి దిగిపోవాల్సి ఉంటుంది ఆ కిందికి. మనము చూడండి ఆ నది జలపాతం ఎంత బాగా పారుతుందో. అక్కడ ఒక పూజారి అక్కడ పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాటర్ వస్తుంది చక్కగా, చాలా చక్కగా ఉంది. మనకు ఇప్పుడు మెటికల్ దిగి మనము పోతున్నాము. ఇక్కడ పైన దాదాపుగా మిగతా రాష్ట్రాల నుంచి కానీ జనాలు వస్తున్నారు. నేను మా మిత్రులందరూ కలిసి ఇక్కడ వచ్చాము. దాదాపుగా ఇక్కడ మెటికల్ చాలా ఉన్నాయి. కిందికి మనకు వెళ్తున్నాం ఆ వాటర్ ఫాల్స్ దగ్గర. చాలా బాగుంది ఇది. మీరు కానీ నార్త్ ఈస్ట్లో 7 స్టేట్స్కి మనకు రాష్ట్రంగా త్రిపుర ఉంది. త్రిపుర అంటే మామూలుగా అక్కడ ముందు త్రిపుర సుందరి 51 శక్తిపీఠాల్లో ఒక పీఠము. ఆ పేరు మీదే త్రిపుర రాష్ట్రం అప్పట్లో రాజు మనకు నామకరణం చేయడం జరిగింది. కాబట్టి త్రిపురకు క్యాపిటల్ వచ్చి అగర్తల నుంచి మనకు ఉన్న కోటి దాదాపుగా 170-160 మధ్యలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా చక్కగా మనకు ఉంది. ఇక్కడ రాక్ కట్ అని చెప్పి చూడు, గణేష ఉంది. ఇక్కడ నది ఉంది, పైనుంచి మనకు వాటర్ ఫాల్స్ పడుతూ ఉంది. మనకు చాలా చక్కగా ఉంది, ప్రకృతి రమణీయంగా. మేము ఇప్పుడు ఎండాకాలము అనంతపూర్లో, మన ఆంధ్రాలో, తెలంగాణలో దాదాపుగా 45 డిగ్రీలు వేడి ఉంది. ఇక్కడ వచ్చేదలికే భారీ వర్షము, అదేవిధంగా 25 డిగ్రీలు సెల్సియస్ వచ్చేసింది. అసలుకు ఈ చలికి మేము కానీ స్వెటర్స్ అవన్నీ తెచ్చుకోలేదు. అయినా వాతావరణం అక్కడి నుంచి ఒక 10 రోజులు మేము బాగా కొంత ఇక్కడ సేద తీరినామనే చెప్పుకోవాలి. మేము 26/4 ఏప్రిల్ 2026 ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూస్తున్నారు పైనుంచి వాటర్ పడుతుంది. చాలా చక్కగా కోటి విగ్రహాలు మొలిచినారు. అది ఒక మిరాకిల్గానే ఇక్కడ మన భారతీయులంతా భావిస్తున్నారు. ఇక్కడ రావడానికి కానీ మనకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మన పురావస్తు శాఖలో ఉండే మనకు ఈ మాన్యుమెంట్స్ రక్షించుకోవాలని మనకు ఒక మహోత్సవంగా చేశారు. అక్కడ మేము వచ్చే దారిలో ఉంది. అక్కడ నుంచి ఒక ట్రైన్ దిగి మేము ఆటోలో వచ్చాము. మీరు చూస్తున్నారు జలపాతాన్ని ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. చూడండి పైన నుంచి మనకు వాటర్ వస్తున్నాయి. అక్కడ పైన దాంట్లో పడి మళ్ళీ ఇట్లా రౌండ్గా వచ్చి ఇక్కడ వచ్చేస్తున్నాయి. నీళ్ళని చక్కగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ శివుడు ఆరాధన. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు
ఈ వాటర్ అంతా మళ్ళీ ఇక్కడ చిన్న బ్రిడ్జి టైప్ కట్టేసి ఇక్కడ నీళ్ళు కిందికి వెళ్తున్నాయి. మనకు చాలా బాగుంది. ఇక్కడ మనకు ఈశ్వరుడు వారి దేవతలు ఇక్కడ వచ్చి ఈ విగ్రహాల మీద మొలిచినారని ఒక నానుడి. ఇక్కడ నంది విగ్రహం చూస్తున్నారు మీరు. ఈ నంది విగ్రహము చాలా చక్కగా ఉంది. అక్కడ ఈశ్వరుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక ఆకారంలో ఉంది ఇక్కడ. అదేవిధంగా పైన మీరు చూస్తున్నారు, పైన మధ్యలో కన్ను ఉంది. మనకు ఈశ్వరుని కన్ను అనేదట్లా ఉంది. ఇక్కడ స్థానికులను అడిగితే ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పారు. పైన మనకు ఈ రాక్ని మొలిచినారు, మీరు చూస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనకు దేవతామూర్తులు ఉన్నారు. ఈడ మనకు నంది విగ్రహము. అదేవిధంగా ఇక్కడ పండిట్ ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు. మనం ఇప్పుడు ఇట్లా పైకి వెళ్ళి ఇక్కడ మనము పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈశ్వరుని చూడండి. ఇక్కడ ఈశ్వరుడు ఇక్కడ దగ్గర నుంచి చూస్తే ఈశ్వరుని మనము మొక్కవచ్చు. అదేవిధంగా ఇక్కడ దగ్గరగా ఉండే నార్త్ ఈస్ట్ వాళ్ళు, మిజోరము, నాగాలాండ్, మణిపూర్ అక్కడ ఉండే వాళ్ళంతా వచ్చారు. ఇక్కడ మేము ఈ జలపాతంలో కొంచెం కాళ్ళు, మామూలుగా సంప్రదాయం కదా మనకు, కాళ్ళు అంతా తడుపుకొని నీళ్ళు ముందర వేసుకొని పోతామని. జలపాతాలు ఇక్కడ మనకు ప్రకృతి రమణీయంగా ఉంది చూడండి, ఎంత చక్కగానో. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ దేవతామూర్తులు ఇక్కడ ఉన్నారు. మనకు ఇక్కడ స్వాములు వీళ్ళంతా ఉన్నారు. ఇక్కడ మనకు పూజా పునస్కారాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పూజారిగానే ఇక్కడ ఉన్నాడు, బొట్టు పెట్టి ఉన్నాడు. చాలా పైన మనకు ఆవిడ త్రిశూలం ఉంది చూడండి, రాతితోనే త్రిశూలం మొలిచినారు. ఇక్కడ మనకు కనపడిస్తాను, చేతిలో ఈశ్వరుడు త్రిశూలం పట్టుకున్నాడు. ఇక్కడ మనం బాగా చూడొచ్చు. ఇది ఒక మిరాకిల్ ఉన్నట్లే. ఇక్కడ రాష్ట్రంలో మిరాకిల్ ఉన్నట్లే. మనకు ఇక్కడ ఎప్పుడు భక్తాదులు వచ్చి ఇక్కడ పూజ పునస్కారం అన్నీ చేస్తుంటారు. ఇక్కడ మనకు అన్నీ బాగా ప్రకృతి రమణీయంగా ఉన్నాయి. మనకు చాలా బాగున్నాయి ఇవి. మీరు ఇక్కడ నంది విగ్రహము, నంది మొక్కుని మనకు ఆయన చెవిలో మనకు ఏదైనా అనుకున్నది చెప్తే నెరవేరుతుందని, ఆ ఈశ్వరునికి చెప్తాడనేది నమ్మకం ఉంది. ఇక్కడ చూడండి, మనం ఇందాక శివుని అక్కడ అటుపక్క ఇటుపక్క ఒక చక్రాలు మొలిచారు. అదేవిధంగా ఇక్కడ కానీ కొన్ని మొలవడం జరిగింది. ఇక్కడ మనకు శివుని మనకు ముక్కు చాలా చక్కగా పెద్దగా ఉంది. మనకు శివుని మొక్కుంటున్నాను, మా కోరికలన్నీ నెరవేరాలి స్వామి. మేము ఆంధ్ర నుంచి అగర్తల వచ్చాము. అంటే ఆంధ్ర అగర్తల ఇవన్నీ చూపిస్తున్నాము, మీరే మాకు రక్షిస్తామని మొక్కున్నాను. మనకు ఈ ప్రకృతిలో మనకు ఈరోజు రావడం చాలా ఆనందదాయకము. మేము ముగ్గురు వచ్చాము ట్రైన్ నుంచి మళ్ళా మేము ఆటోలో వచ్చాము మాట్లాడేసుకొని. మనకు చాలా చక్కగా ఉంది. ఇటు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఒక బసవేశ్వరుడు కానీ ఇక్కడ కానీ ఉన్నాడు. రాతికి మొలిచేసినారు ఇక్కడ కానీ.
మొక్కున్నాను ఇక్కడ కానీ. ఆ మూర్తి చూడండి చక్కగా ఎంత బాగా నా నంది విగ్రహముని మొలిచినారు బాగా. మా ఊరం ఇది. ఇప్పుడు మనం ఇట్లే పోయి ఇట్లా మనము రావాల్సి ఉంటుంది పైకి. కొంత ఫిట్నెస్ ఉండే వాళ్ళైతే ఇవి బాగా ఎక్కగలరు. దాదాపుగా 300 మెటికలు ఉంటాయి. మాతో పాటు వచ్చిన వాళ్ళు ఒక అతను ఆడే ఉండిపోయినాడు. ఇక్కడ చూడొచ్చు మీరు. వేరే చైనా వేరే దేశాల నుంచి కానీ ఇక్కడ వచ్చి చూస్తున్నారు. ఇది వరల్డ్ వండరు. ఇక్కడ పైన విగ్రహం ఉంది. నాకు తెలిసి పార్వతీ అమ్మవారు అనుకుంటాను. అక్కడ పార్వతీ అమ్మవారు కానీ ఈశ్వరునికి తల మీద గంగ ఉంటుంది. ఆ గంగ కానీ ఉండొచ్చు అని నా అభిప్రాయము. ఇప్పుడు గంగ ఇక్కడ ఈశ్వరుడు పక్కనే గంగ ఉంది. అక్కడ నుంచి గంగ చేతితో అట్లా వస్తానాయని ఈ రకంగా మొలిచారు. చాలా చక్కగా ఉంది. మీరు ఇక్కడ అన్ని విగ్రహాలు కొక్కొలలు ఉన్నాయి. అంటే 1,000,000 విగ్రహాలకి పైన ఉన్నాయి, ఒకటి తక్కువ. అందుకనే ఈ ప్రాంతాన్ని మనకు బెంగాల్లో ఉన్న 1,000,000 అంటారు. అంటే 1,000,000 విగ్రహాలకు ఒకటి తక్కువ అని మొలిసిండేదని. మెటికలు కానీ చాలా స్ట్రైట్గా ఉన్నాయి. నడుస్తున్నాము చేతనైన కొద్దీ. నాకు ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చాము, మనం కంపల్సరీ చూడాలా అనేది ఒక తపన ఉంది. మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ కొండకు మొత్తం దేవతామూర్తులే. ఎక్కడ చూసినా మనకు దేవతామూర్తులే కనపడుతున్నాయి. స్ట్రైట్ నడుస్తున్నాము. చాలా స్ట్రైన్ అవుతుంది. ఏమంటే మాకు చూడాలనే తపన ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చామని. చూడండి అక్కడ ఒక మనిషి రూపంలో ఉన్న 4 కాళ్ళు ఉన్నాయి, జంతువు ఆకారం టైపు. ఇక్కడ ఒక విగ్రహము. ఇక్కడ మనకు గవర్నమెంట్ గుర్తించి చాలా బాగా చేసింది. ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ఏదైనా కానీ. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఇది టచ్ మీ నాట్, ముట్టుకుంటే ముడుచుకుపోతుంది. చూస్తున్నారు చూడండి. నేను ఇట్లా టచ్ చేస్తే అదంతకదే. ఇది చిన్నప్పుడు మేము టచ్ మీ నాట్ అని అంటాం మొక్క. విగ్రహాలు చాలా బాగున్నాయి. మనము ఇట్లా చాటుకు వస్తే కొంత కళాత్మకంగా ఆలోచించాలి. ఏదో వచ్చినాం పోయినాం అనే కంటే చాలా చక్కగా ఉన్నాయి ఇవి. ఇక్కడ చూడండి పైన కింద మనకు చాలా డౌనల్లో ఉంది చూడండి. ఇక ఎక్కడ చూసినా మన కొండే గుట్టలే. మేము ఎక్కుతున్నాము. దాదాపుగా 300-400 మెట్లు ఇవి. ఎక్కుతానే ఉన్నాము. అక్కడ చూడండి. ప్రతి ఒక్క రాయికి ఒక మూర్తి చెక్కారు. అందుకనే మనకు అగర్తలలో ఈ 1,000,000 విగ్రహాలున్న ఈ ఊరికి ఉన్న కోటి అని పెట్టారు. ఉన్న కోటి అంటే డిస్టిక్. దీన్ని కానీ కొంత ఎక్కినాగంటే గస్ అవుతుంది. ఇక్కడ 2 దేవతామూర్తులు ఉన్నాయి, మీరు చూస్తున్నారు. మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న కోటిని డిస్టిక్ చేశారు. డిస్టిక్ పేరే ఉన్న కోటిగా ఉంది. మేము పోతున్నాము. మిగతా వాళ్ళు చూసి
వస్తున్నారు, దిగుతున్నారు చూడండి. ఇట్లా ఎక్కుతున్నాము. ఇక్కడ పక్షుల అరుపులు, చిన్న చిన్న పక్షులు. అదేవిధంగా వర్షం వచ్చింది, కొన్ని కొమ్మలు తెగి పడిపోయినాయి. భారీ వర్షం మేము వచ్చినప్పుడు అనంతపురంలో 45 డిగ్రీలు అయితే ఇక్కడ భారీ వర్షం కురిసింది. ఒకటే తూరే 20 డిగ్రీస్ తగ్గింది ఇక్కడ. ఇది టాప్ పాయింట్. ఇక్కడ రావి చెట్టు ఉంది. రావి చెట్టు మరియు ఇక్కడ కొన్ని ఈ రూమ్లో కోటి లింగాల్లో భాగంగా ఉన్న కోటిలో కొన్ని డెస్ట్రాయ్ అయిపోయినాయి. ఇవన్నీ లోపల భద్రపరిచారు. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎవరన్నా వస్తే కూర్చోవడానికి కట్టారు. ఇక్కడ చూడండి, పూర్తి జంగల్, అడవి ప్రాంతము. ఇక్కడ చూడ్డానికి చాలా సుందరంగా ఉంది. అక్కడ త్రిశూలము, శివలింగాలు పెట్టినారు. ఇక్కడ రావి చెట్టు, అవి చాలా మహావృక్షాలుగా పెరిగిపోయాయి. మనకు చాలా చూడ్డానికి చాలా చక్కగా ఉన్నాయి. మేము కానీ దిగుతున్నాము. అసలుకు చాలా సుందరంగా ఉంది. ఇక్కడ ఈశ్వరుని శివలింగాలు చూస్తున్నారు, వారి పాదాలు. అక్కడ వద్దులు ఇట్లా చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ చూసినారు మీరు చెట్టు దగ్గర. ఇక్కడ వ్యూ చూడండి, చాలా చక్కగా ఉంది. ఇక్కడ మనకు ఉన్న కోటిలో పైన టాప్ ఎండ్లో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే వాళ్ళు పడుకోవడానికి అట్లా కొంత బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా ఫారెస్ట్లో చాలా బాగుంది.